హాయ్ ఫ్రెండ్స్, టెక్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. డే బై డే లో మీకు ఉపయోగపడే 5 బెస్ట్ అప్లికేషన్స్ ని ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో కంప్లీట్ గా చూడండి అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన అప్లికేషన్ ఏదో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన ఫస్ట్ అప్లికేషన్ పేరు షాజమ్. సో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఒక చాయ్ షాప్ దగ్గర ఎంచక్కా చాయ్ తాగుతూ ఒక సాంగ్ వింటూ ఉన్నారు, రేడియోలో వచ్చే సాంగ్. అయితే ఫ్రెండ్స్, ఆ రేడియోలో వచ్చే సాంగ్ ఇద్దరికి తెలియదు. సో ఇద్దరు పోటీలు వేసుకుంటున్నారు, ఇది పలానా సినిమా అంటే పలానా సినిమాలో తెలిసి. ఫ్రెండ్స్, అలాంటప్పుడు మీ దగ్గర ఈ అప్లికేషన్ ఉందంటే మాత్రం ఆ సాంగ్ ఏదైనా సరే అట్టే కనిపెట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం చూడండి, ఈ యొక్క షాజమ్ పైన మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ ని ప్లే చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేమస్ సాంగ్, ఇంకేం కావాలి. సో చూసారుగా, మ్యూజిక్ వింటే చాలు ఈ అప్లికేషన్ అట్టే కనిపెట్టేస్తుంది, అది ఏ సాంగ్ అయినా కూడా. ఫ్రెండ్స్, మీ ఇష్టం, మీరు ఎన్ని సాంగ్స్ అయినా ట్రై చేసుకోండి. నేను చాలా ట్రై చేశాను వీటిపైన. సో ఈవెన్ పాత సాంగ్స్ చూడండి, నేను ఇప్పుడు ఒక పాత సాంగ్ ని ప్లే చేస్తాను ఇందులో. సో ఒక చూడండి, నీకోసం అనే సాంగ్ పెట్టాను. సో చూడండి, మనకు సాంగ్ ప్లస్ మూవీ అన్ని డీటెయిల్స్ వచ్చేసాయి. సో ఫ్రెండ్స్, కేవలం మీ మొబైల్ నుంచే కాదు, వేరే మొబైల్ నుంచి వచ్చే ఆడియోను కూడా ఇది ఎంచక్కా గ్యాదర్ చేయగలుగుతుంది. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూడండి, నేను ఒక సాంగ్ అయితే ఇక్కడ ప్లే చేస్తాను. సో చూడండి, ఈ విధంగా మీరు ఏ సాంగ్ పెట్టినా కూడా ఆ సాంగ్ ని ఈజీగా క్యాచ్ చేసి ఆ సాంగ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అందజేయగలుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక డిఫరెంట్ అప్లికేషన్ కదా, తప్పకుండా మీకు ఏదో సందర్భంలో యూజ్ అవుతుంది. సో మర్చిపోకుండా దీన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇక మన సెకండ్ యాప్ పేరు ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్. సో ఇది చాలా బాగుంటుంది ఈ యొక్క అప్లికేషన్ అనేది. సో ఇందులో మీకు నచ్చిన ఏ ఫోటోనైనా సరే మీరు ఇందులోంచి సెలెక్ట్ చేసుకోవచ్చు గ్యాలరీలోంచి. సో గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క ఫోటో ఈ విధంగా ఒక ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ లోకి వచ్చేస్తుంది. సో చాలా అంటే చాలా ఈజీగా మీరు ఎలాంటి ఎడిట్ చేయకుండా ఈ విధంగా మీ యొక్క ఫోటోస్ ఒక బ్యూటిఫుల్ ఎఫెక్ట్ ని మీరు యాడ్ చేయొచ్చు అనమాట. సో ఎవరైనా చూసినా కూడా ఒక ఆయిల్ పెయింట్ తో తయారు చేసినట్లుగానే ఉంటుంది. సో ఇంకా ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మల్టిపుల్, కలర్ బర్న్, డార్క్ అండ్ ఈ విధంగా మీకు చాలా అయితే ఉంటాయి. సో అన్ని కూడా మీరు ఒకసారి పర్సనల్ గా ట్రై చేయండి. అండ్ ఆఫ్టర్ మీరు ఈ యొక్క ఎడిట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పైన రైట్ టిక్ ఉంటుంది, రైట్ టిక్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే కొంచెం మీరు మీకు నచ్చిన సోషల్ వెబ్సైట్ లో మీరు షేర్ చేయొచ్చు, లేకుంటే మీకు డైరెక్ట్ గా మీ యొక్క గ్యాలరీలో ఈ యొక్క ఇమేజ్ అనేది సేవ్ అయిపోయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ యొక్క అప్లికేషన్ ని ట్రై చేయండి. సో ఇంకా మన థర్డ్ అప్లికేషన్ పేరు ఎడ్జ్ ప్లేయర్. సో ఇది కేవలం ఒక మ్యూజిక్ ప్లేయర్ మాత్రమే కాదు, అంతకు మించి అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో చెప్పుకోవడానికి చాలా రకాల సెట్టింగ్స్ మరియు కస్టమైజేషన్స్ ఉన్నాయి. మీకు చాలా సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా చూసుకుంటే ఇందులో మనకు ఒక సెంటర్ లో ఒక పవర్ బటన్ లాంటి సింబల్ ఉంది. దాన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక మ్యూజిక్ ప్లేయర్ యాక్టివేట్ అవుతుంది. సో జస్ట్ మీ యొక్క హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళండి, జస్ట్ ఇలా స్లైడ్ చేయండి. ఇక్కడ నుంచి ఒక మీకు స్లైడ్ బార్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు మ్యూజిక్ ని ప్లే చేయొచ్చు. సో అంతేకాదు, మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క మ్యూజిక్ కూడా ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ ఇలా అంటే చాలు, మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క మ్యూజిక్ ప్లేయర్ అనేది, సో ప్రతి ఒక్క ఆడియో ఇక్కడ మీకు చూపిస్తుంది. మీరు ఆల్బమ్ వైజ్ గా చూడొచ్చు, ఆర్టిస్ట్ వైజ్ గా చూడొచ్చు, ప్లేలిస్ట్ వైజ్ గా కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు చాలా సింపుల్ గా ఇది షార్ట్ కట్ లో మ్యూజిక్ ప్లేయర్ అయితే పనిచేస్తుందని చెప్పొచ్చు. సో ఇందులో ఉన్న ఇంకొక బెస్ట్ ఫీచర్ చూడండి, ఈ యొక్క 3 లైన్స్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సాంగ్ కట్టర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ యొక్క సాంగ్ కట్టర్ తో మీకు నచ్చిన సాంగ్ ని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కావాలో మీరు కట్ చేసుకుని దాని ఒక రింగ్ టోన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు సాంగ్ అయితే సెలెక్ట్ అవుతుంది. ఈ యొక్క సాంగ్ ని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ప్లే చేసి వినొచ్చు ఆ యొక్క సాంగ్ ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ లో ఉందో. ఇక్కడ మీకు చూసుకుంటే కట్ ద సాంగ్ అని ఉంటుంది. సో ఈ విధంగా మీరు ట్యాప్ చేస్తే ఈ యొక్క సాంగ్ అనేది కట్ అయిపోతుంది. సో ఆ యొక్క క్లిప్ ని మీరు మీకు కావాల్సిన ఒక రింగ్ టోన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీంతో పాటు ఇందులో మీకు చాలా రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా ఈ యొక్క అప్లికేషన్ మీరు ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇక మన ఫోర్త్ అప్లికేషన్ పేరు ఆటో రెస్పాండర్ ఫర్ వాట్సాప్. ఇది ఒక గమ్మత్తైన అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా మీరు బిజీగా ఉన్నప్పుడు మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తే వాట్సాప్ లో, సో వాళ్ళకి ఆటోమేటిక్ గా రిప్లై అనేది వెళ్తుంటుంది. సో దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, నేను నా మొబైల్లో ఉన్న 2 వాట్సాప్ అకౌంట్ నుంచి నేను ఈ చెదర్ చాట్ చేస్తాను. ముందుగా హాయ్ అని ఒక మెసేజ్ పెడతాను. సో వెంటనే మనకు రిప్లై వస్తుంది, సో హెలో అనేసి. అండ్ దాని తర్వాత వాట్ ఆర్ యూ డూయింగ్ అని పెడతాను, లేదా హౌ ఆర్ యూ అని పెడతాను. ఇప్పుడు హౌ ఆర్ యూ. సో వెంటనే ఐఎమ్ ఫైన్. ఇప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్ అని పెడతాను, వాట్ ఆర్ యూ డూయింగ్. సో వెంటనే
ఎటువంటి లేట్ లేకుండా మనకు మెసేజ్ అయితే వస్తుంటుంది. షాక్ అవ్వాల్సిందే. సో ప్లేయింగ్ పబ్జీ ఆడుతూ కూడా రిప్లై ఇస్తున్నాడా అన్నంతగా వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఎలా సెటప్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా దీనికోసం ఒక అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక అప్లికేషన్ పేరు ఆటోరెస్పాండర్ ఫర్ వాట్సాప్. సో ఇక యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దానిపైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ లో పైన షుడ్ బి ఆన్సర్డ్ ఉంది కదా, ఇక్కడ ఎవరైనా మీకు ఒక మెసేజ్ పంపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు హాయ్ అని పంపించారనుకోండి, సో దానికి మీరు ఏం రిప్లై ఇవ్వాలనుకుంటున్నారు అని దానికోసం పైన మీరు ఆల్ ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. కాస్త కిందికి వస్తే ఇక్కడ మీకు షుడ్ బి సెండ్ అని ఉంటుంది. సో ఆ యొక్క క్వశ్చన్ కి మీరు ఏం రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. హలో, సో హాయ్ పెట్టారు కదా, మనం కింద ఆటోమేటిక్ గా హలో అని వెళ్ళాలి. సో ఓకే ఇచ్చేయండి. ఓకే ఇస్తేనే కొన్ని యాడ్స్ పాపప్ అవుతుంటాయి. సో ఇక్కడ మీరు ఏదైతే ఉందో అక్కడ ఇది యాడ్ చేయడం జరిగింది. సో రెండోది మళ్ళీ అదే ప్లస్ సింబల్ పైన మీరు ట్యాప్ చేయండి. ఈ యొక్క ఆల్ పైన మీరు ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు ఏదైతే ఒక క్వశ్చన్ ఉందో, సో ఆ క్వశ్చన్ ని మీరు మళ్ళీ ఇక్కడ యాడ్ చేయండి. హౌ ఆర్ యూ, ఇక్కడ చూడండి హౌ ఆర్ యూ. సో మళ్ళీ కిందికి వస్తే కాస్త, సో దానికి మనం ఆన్సర్ గా ఐఎమ్ ఫైన్. సో ఇక్కడ మీరు ఐఎమ్ ఫైన్ అనేసి ఓకే ఇచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎన్నైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ స్టైల్లో ఎవరైనా మీకు మెసేజ్ చేస్తే మాత్రం ఫస్ట్ సెకండ్స్ లోనే వాళ్ళకు మీ యొక్క ఆన్సర్ అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ మీకు ఏదో సందర్భంలో తప్పకుండా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ 5th అప్లికేషన్ పేరు మెకానికల్ లైవ్ వాల్పేపర్. మీకు అందరు తెలుసు, నేను 5వ అప్లికేషన్ ఎప్పటికైనా కూడా థీమ్స్ గురించి లేకుంటే వాల్పేపర్స్ గురించి చెప్తుంటాను. సో ఇందులో చూడండి, నేను దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు దీంట్లో 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. మీ యొక్క స్క్రీన్ పైన యూజ్ చేయొచ్చు, లేకుంటే మీ యొక్క మెసేజ్ కీబోర్డ్ పైన కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మీరు ఇక్కడ చూడండి అప్లై థీమ్ అని ఉంది కదా, సో మీరు సెట్ యాజ్ వాల్పేపర్ గా టచ్ చేస్తే మీకు వాల్పేపర్ గా యాడ్ అవుతుంది. సో అప్లై థీమ్ అంటే మీకు కింద కీబోర్డ్ లాగా కూడా యాడ్ అవుతుంది. సో ఒక డెమో కోసం వీళ్ళు ఇక్కడ చూపిస్తారు చూడండి ఈ విధంగా. సో మీకు ఈ విధంగా మీ యొక్క కీబోర్డ్ లో కూడా చూపిస్తుంది. లేదనుకుంటే మీరు జస్ట్ ఒక బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత సెట్ యాజ్ వాల్పేపర్ మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు స్కిప్ యాడ్ పైన మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ప్రతిరోజు ఒక వాల్పేపర్ అయితే ఉచితంగా వస్తుంటుంది దీంతో పాటు. సో ప్రజెంట్ నేను మీకు దీన్ని చూపిస్తాను. ఇక్కడ అప్లై అని ఉంటుంది, అప్లై పైన మీరు క్లిక్ చేయండి. జస్ట్ ఫినిష్ అంతే. సో ఫ్రెండ్స్, అదిరిపోయింది కదా. ఎవరైనా చూస్తే మాత్రం వావ్ అనాల్సిందే. సో ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అండ్ మీరు తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. అండ్ చాలా మంది అంటుంటారు ఛార్జింగ్ వేస్ట్ అనేసి. సో మీరు 24 గంటలు ఎప్పుడు దీన్ని యూజ్ చేయడం కాదు. ఎప్పుడైనా సంథింగ్ స్పెషల్ మీకు కావాలనుకుంటే మాత్రం దీన్ని మీరు ట్రై చేయొచ్చు. సో నో ప్రాబ్లం, మీకు పవర్ కూడా పెద్ద కన్జంప్షన్ అయితే అవ్వదు. సో ఫ్రెండ్స్, ఈ 5 యాప్స్ కూడా మీకు చాలా బాగా నచ్చాయని నేను ఆశిస్తున్నాను. సో మర్చిపోకుండా మీకు నచ్చిన అప్లికేషన్ అయితే మీరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.